ఒరే మెల్లగా నా వెనక్కి రారా. మళ్ళీ ఏమైందిరా బాను? ఒరే ఆ దయ్యం మనల్ని వదిలేట్లేదురా. డార్లింగ్, నువ్వు నాకంత ఎందుకు దూరంగా ఉంటున్నావు? నాపై కోపమా? అరే నువ్వు భయపడ్డాను భయపెట్టకరా, నీకు దండం పెడతా. అది అప్పుడు చూసిన పుట్టుదేరా. సరే అది గుడ్డమ్మాయి అనుకుందాం. ఎవ్వరూ మాట్లాడకుండా దానంతకు అది ఎంతసేపు మాట్లాడుతుందిరా? అది నిజమేరా. దానికి మాటలు మాత్రం వినపడుతున్నాయంటే అది దయ్యమైనా అయి ఉండాలి, లేకపోతే దయ్యాలతో అయినా మాట్లాడుతుండాలి. నువ్వు చెప్తా ఉంటే నాకు నిజం అనిపిస్తుందిరా. ఒరే ఒక్కసారి నువ్వు వెళ్తాను కాల్ చూడరా. ఏంటి నేనా? నీకు దండం పెడతా, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. అమ్మ ఈడమ్మ తెలివి. ఓ పని చెయ్యి, మన ఇద్దరం కలిసి చూద్దాం. సరే నువ్వు అంటూ తిరాను, ఇద్దరం కలిసి చూద్దాం. One, two. లక్కీ, నువ్వు ఇక్కడే కూర్చునుండు, నేను కాఫీ పెట్టుకొని వస్తా. నువ్వు భయపడినాను భయపెట్టకరా, నాలా కనీసం ధైర్యంగానే ఉండరా. బతకాలని ఆశనే కొంచెం ఉంటుంది. నీ అబ్బా ఎవడరా చెయ్యమంది? అసలే భయపడి చస్తుండే. మరీ అంత దారుణంగా రా. అసలు ఏం జరుగుతుంది? ఈ ఇల్లు పెద్ద దయ్యాల కొంపలో ఉన్నట్టుంది. నువ్వు అదృష్టవంతుడు రా. ఎందుకు? దయ్యం ఎదురొచ్చినందుక? కాదురా, దెయ్యాలు కామపిశాసులంట, మనుషులపై మోజు పడుతుంటాయి. నీపై మోజు తీర్చుకుంటదేమో, కాపురం పెట్టేసి. దయ్యాలతో కాపురం ఏంట్రా? అసలే అది గుడ్డ దయ్యం. అన్ని ఉన్న అమ్మాయిల దగ్గరికి పోవడమే ఎక్కువ, మళ్ళీ ఇదొకట. అబ్బా, నీకు కావాలనుకుంటే కళ్ళున్నాయి లేవో కూడా చూస్తావా? అయితే దానికి కళ్ళుండి రమ్మంటే వెళ్ళిపోతావా? రేయ్, ప్రపంచంలో ఎవడైనా ఇలాంటి టైంలో అలాంటి విషయం గురించి డిస్కస్ చేస్తారా? అది దయ్యంతో. ఛీ, ఈ భూమి మీద ఎలా బతుకుతావురా? నీతో ఉంటే నేను చచ్చేలా ఉన్నా. నేను వెళ్ళిపోతా. ఎక్కడికరా జంప్ అయ్యేది? స్టోర్ రూమ్కి వెళ్తా, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది. ఈ బెడ్ సోఫాలు అక్కడ ఉండవు కాబట్టి అది అక్కడికి రాదు. ఒకవేళ అక్కడికే వస్తే? నీ అంత తింగరోని కాదు, దాని గురించి నాకు బాగా తెలుసు, గెస్ట్ చేయగలను. గుడ్డేం కాదు, గెస్ట్ చేస్తాడు. దురదృష్టం నెత్తి మీద కూర్చుంటే గుడ్డు కూడా ఈగలు రాలిపోతాయంట. ఏడంతా ఆఫ్టర్ ఆల్. నా వెనకాల ఎందుకు వచ్చావు? రోజు రోజుకి నీ రొమాన్స్కి హద్దులు లేకుండా పోతుంది. నేను కాఫీ పట్టుకొచ్చేసరికి నువ్వు హాల్లోనే కూర్చో, ఓకేనా? లేదనుకో